ఒక చిన్న గ్రామంలో మియా అనే బడుగు కాని ప్రతిభావంతమైన చిత్రకారిణి నివసించేది. ఆమె తన చిత్రాలకు ప్రాణం పోసే మాయా తులిక గురించి కలలు కంటూ ఉండేది. ఒకరోజు ఓ ముసలి వ్యక్తి ఆమెకు మాయా తులికను ఇచ్చాడు. మియా అందమైన చిత్రాలు గీయడం ప్రారంభించింది, మరియు తులికతో వేసిన ప్రతి రేఖ ఆమె సృష్టులను ప్రాణవంతం చేసేది. ఈ శక్తిని ఆమె తన గ్రామానికి సహాయం చేయడానికి ఉపయోగించింది, అవసరమైన వారికి ఆహారం మరియు ఆశ్రయం అందించింది. కానీ మాయా తులిక గురించి వార్త ఒక ఆగ్రహపూరిత రాజు చెవికి చేరింది. అతను దాన్ని తన కోసం కావాలని డిమాండ్ చేశాడు. మియా తిరస్కరించింది. దాంతో రాజు కోపగించిపోయాడు. మియా తులికను దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నదని గ్రహించి, దానిని ఎవరూ కనుగొనలేని ప్రదేశంలో దాచాలని నిర్ణయించింది. ఆమె తన కళను ఉపయోగించి గ్రామానికి సంతోషం మరియు శ్రేయస్సు తీసుకువచ్చేది కొనసాగించింది. నిజమైన మాయా శక్తి కరుణ మరియు సృజనాత్మకతలో ఉందని వారికి బోధించింది. నీతి: నిజమైన మాయా శక్తి భౌతిక ఆస్తుల్లో కాదు, కరుణలో మరియు సృజనాత్మకతలో ఉంటుంది.